మల్లారెడ్డి హాస్పిటల్స్ లో మరోసారి ఠాగూర్ సీన్ రిపీట్ అయింది. చనిపోయినటువంటి వారికే ట్రీట్మెంట్ చేస్తున్నామనే పేరిట వారి కుటుంబాల నుంచి లక్షల రూపాయలు దోచేసుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఎందుకంటే నెల రోజుల వ్యవధిలోనే ఇద్దరు చనిపోయినటువంటి మహిళలకే ట్రీట్మెంట్ చేశామనే పేరిట వారి నుంచి లక్షల రూపాయలు కాజేసే ప్రయత్నం జరిగిందా అంటే అవుననే ఇక్కడ మనకు తెలుస్తోంది. అటువంటి అనుమానం వ్యక్తమవుతోంది. కట్ చేస్తే ఆరోగ్యం బాలేదని లక్ష్మి అనే మహిళ మల్లారెడ్డి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అయితే ఆ మహిళకి బ్రెయిన్లో నరం తెగిపోయిందని సర్జరీ చేయాలని చెప్పారు డాక్టర్లు. అన్నట్టుగానే సర్జరీ చేశారు. సర్జరీ కూడా సక్సెస్ అయినట్టుగానే డాక్టర్లు ఆ బంధువులకి కుటుంబాలకు చెప్పారు. అయితే కట్ చేస్తే మళ్ళీ 2 రోజుల తర్వాత లక్ష్మి ఆరోగ్యం క్షీణిస్తోందని, స్ట్రోక్ వచ్చిందని డాక్టర్లు మళ్ళీ బంధువులకు చెప్పారు. వెంటనే హుటాహుటిన గాంధీకి తీసుకువెళ్లాలని, అంటే గాంధీ ఆసుపత్రి తీసుకువెళ్లాలని చెప్పి డాక్టర్లు సూచించారు. డాక్టర్ల సూచన మేరకు అంబులెన్స్లో లక్ష్మిని గాంధీ దవాఖానాకు తీసుకెళ్లేటువంటి మార్గ మధ్యలో ఒక్కసారి అంబులెన్స్ సిబ్బంది లక్ష్మిని ఒక్కసారి టెస్ట్ చేశారు. లక్ష్మి ఆరోగ్య పరిస్థితిని చూశారు. ఆలోగానే లక్ష్మి మరణించినట్టుగా ఆ అంబులెన్స్ సిబ్బంది నిర్ధారించారు. ఈ మేరకి చనిపోయినటువంటి లక్ష్మి డెడ్ బాడీకే 2 రోజులుగా మల్లారెడ్డి హాస్పిటల్ డాక్టర్లు ట్రీట్మెంట్ అందించారా? డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేసి డబ్బులు తీసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఇటువంటి ఘటన రెండవది. ఠాగూర్ సీన్ ప్రతిసారి రిపీట్ అవుతోంది. మల్లారెడ్డి హాస్పిటల్ అనగానే శవాలకు ట్రీట్మెంట్ చేసేటువంటి ఒక నానుడిగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా క్వశ్చన్ చేస్తే అది బంధువులైనా, బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి పోలీసులైనా, మీడియాలైనా, లేదంటే ఇతరత్ర ఎవరైనా కూడా క్వశ్చన్ చేశారంటే తన రౌడీ ముఖతో దాడులు చేయించే ప్రయత్నం కూడా మల్లారెడ్డి చేస్తున్నాడు. మల్లారెడ్డి హాస్పిటల్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఠాగూర్ సీన్ పదే పదే రిపీట్ అవుతోంది. శవాలకు ట్రీట్మెంట్ చేసేటువంటి నానుడి మల్లారెడ్డి హాస్పిటల్లో కొనసాగుతోంది. ఒక నెల రోజుల వ్యవధిలోనే వరుసగా ఇది రెండవ ఘటన. గతంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది. ఒకసారి ప్రతినిధి సాగర్ దగ్గరకు వెళ్దాం. సాగర్, అసలు ఏం జరిగింది? లక్ష్మి ఎటువంటి అనారోగ్య సమస్య కారణంగా హాస్పిటల్ అడ్మిట్ అయింది? డాక్టర్లు ఏం సర్జరీ చేశారు? సర్జరీ తర్వాత బంధువులు ఆవిడని కలిసారా? ఈ ఒక పూర్తి చాప్టర్ కొంత అనుమానం తావిస్తాను. అసలు ఏం జరిగింది? పిన్ టు పిన్ మీ దగ్గర అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయండి. ఎస్ మనోజ్, ఖచ్చితంగా మల్లారెడ్డి ఆసుపత్రిలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఠాగూర్ తరహా సీన్లు కూడా రిపీట్ అవుతున్నాయి. మరి అధికారులు మాత్రం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి. తాజాగా ఇప్పటికే గతంలో మాధవి అనే మహిళ కిడ్నీ స్టోన్, గాల్ బార్డర్లో స్టోన్ వస్తే సర్జరీ కోసం వెళ్తే, చికిత్స కోసం వెళ్తే అక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లతో శస్త్రచికిత్స సర్జరీ చేయించి ఆ మహిళ మృతికి కారణమయ్యారు. 2 రోజులు డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేసి ఆ మహిళ మృతికి కారణమైనట్టు బంధువులు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి అక్కడ ఆందోళన చేసిన పరిస్థితి. తాజాగా ఇక్కడ లక్ష్మి అనే మహిళ తన కూతురు సుచిత్రలో ఉంటుంది. తన కూతురు దగ్గరికి వచ్చింది. అశ్విని అనే కూతురు ఇంటికి వచ్చింది. తల్లి కూతురింటికి వచ్చి అనారోగ్యం ఉందని చెప్పి కూతురు ఆసుపత్రిలో చూపించమనంటే సుచిత్రకు దగ్గరలో ఉన్న సూరారంలో ఉన్నటువంటి మల్లారెడ్డి ఆసుపత్రికి వెళ్ళి చూపించారు. మామూలుగా హెడ్ఏక్తో వచ్చినటువంటి, అంటే తలనొప్పిగా ఉంది, ఆసుపత్రిలో చూపించుకుంటాను వచ్చిన ఆ తల్లిని కూతురు తీసుకెళ్లి మల్లారెడ్డి ఆసుపత్రిలో చూపించడంతో వాళ్ళు చెక్ చేశారు. హాస్పిటల్కి వచ్చేంత వరకు తాడు మాట్లాడుతూ బాగానే వచ్చారా? హాస్పిటల్కి వచ్చిన తర్వాతనే ఈ నరం తెగిందనే విషయం బయటపడిందా? ఎస్ మనోజ్, ఖచ్చితంగా ఇందుకే పెద్ద ఎత్తున అనుమానాలకు తావిస్తుంది ఈ అంశమే. చాలా చక్కగా ఊరి నుంచి వచ్చి తన కూతురు దగ్గరకు వచ్చింది. చాలా నార్మల్గానే ఉంది, అందరితో మాట్లాడుతూ ఉంది, మంచిగా వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులతో ఆడుతూనే ఉంది, మంచిగానే ఉంది. అనారోగ్యం అంటే సాధారణంగా తలనొప్పి వస్తుంది జనరల్గా. దానికి సంబంధించి ఆసుపత్రిలో చూపించేందుకు కూతురికి చెప్పడంతో కూతురు వెంటనే మల్లారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్లి ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లు, బ్రెయిన్కి సంబంధించిన సర్జరీ డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షలు చేసిన అనంతరం వాళ్ళు నరం తెగిపోయిందని చెప్పారు. వీళ్ళకు ఆశ్చర్యానికి కొన్నటువంటి కుటుంబ సభ్యులు 25,000 ఖర్చు అవుతుంది, దానికి సంబంధించిన సర్జరీ చేయాలని చెప్పి డాక్టర్లు చెప్పడంతో వెంటనే 25,000 తన తల్లి కోసం ఖర్చు పెట్టి ఆ కూతురు ట్రీట్మెంట్ చేయించింది. ట్రీట్మెంట్ చేయించిన అనంతరం కూడా సర్జరీ సక్సెస్ఫుల్ అయిందని డాక్టర్లు చెప్పినట్లుగా అశ్విని ఎవరైతే మృతురాలికి సంబంధించినటువంటి కూతురు ఉందో, సొంత కూతురు, ఆమెనే చెప్తుంది. ఫిర్యాదులో కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు కూడా అదే అంశాన్ని పేర్కొంది. సో సర్జరీ అయిన తర్వాత సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ బ్రెయిన్ సర్జరీకి సంబంధించి బ్రెయిన్ లో నరం తగ్గితే సర్జరీకి 25,000 రూపాయలు అంత సునాయాసంగా ఆ నరాన్ని అతికించే పని ఏమని చేస్తారా డాక్టర్లు? అంత ఈజీగా చెప్పారా? వాళ్ళు ధృవీకరించారా? కంపల్సరీగా సర్టిఫై చేశారా దాన్ని?
ఎస్ మరి అదే ఇప్పుడు బాధితులు కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు. 25,000 నార్మల్గా సర్జరీ చేస్తామని చెప్పారు. సరే తన తల్లి ఆరోగ్యం కోసం తన కూతురు ఖర్చు పెట్టినా అని చెప్పి తన కూతురు చెప్తుంది. సో సర్జరీ చేసిన అనంతరం కూడా 2 రోజుల్లో మీ తల్లిని తీసుకోవచ్చు, చాలా బాగుంది, ఆరోగ్యం సక్సెస్ఫుల్ అయింది సర్జరీ అని చెప్పిన డాక్టర్లు కూడా మళ్ళీ 2 రోజుల తర్వాత వెంటనే స్ట్రోక్ వచ్చింది, మీ అంటే ట్రీట్మెంట్ అయిన తర్వాత బాడీ రికవరీ కోసం సపోర్ట్ చేయలేదు అని చెప్పడంతో వెంటనే ఆశ్చర్యానికి గురయ్యారు. బాధితురాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. 2 రోజుల అనంతరం మళ్ళీ సీరియస్గా ఉంది, ఎమర్జెన్సీగా ఉంది, మీరు కావాలంటే మరి వేరే ఆసుపత్రి గాంధీకి తీసుకెళ్లాలంటూ చెప్పిన పరిస్థితి. ఆందోళనకు గురైనటువంటి కుటుంబ సభ్యులు వెంటనే ఆమెని అంటే చేతులు పూర్తిగా డాక్టర్ల నిర్లక్ష్యం అని చెప్పి వారు ఆలోపిస్తున్నారు. అంబులెన్స్లో తీసుకోలేమంటే వెంటనే ₹1,00,000 బిల్లు కట్టమంటే కూడా వాళ్ళు కట్టకుండా తన తల్లికి నార్మల్ వైద్యం కోసం వస్తే మీరు ఈ విధంగా శస్త్రచికిత్సలు చేసి సర్జరీలు చేశారు. దానికి సంబంధించినటువంటి స్టూడెంట్స్తో ఆమె కూతురు ఖచ్చితంగా ఫిర్యాదులో కూడా మెన్షన్ చేసింది. డాక్టర్లు స్టూడెంట్స్ ఏదైతే వైద్య విద్యార్థులు ఉంటారో వాళ్ళ బృందమే అక్కడ సర్జరీ చేసినట్లుగా ఆమె అనుమానాలు వ్యక్తం చేసింది. ఆమె కళ్ళతో చూసినట్లు కూడా బాధితులకు సంబంధించినటువంటి కూతురు కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ఇప్పటికే అనేక ఘటనలు జరుగుతున్నాయి మల్లారెడ్డి ఆసుపత్రిలో. మరి తన తల్లి కూడా మృతికి ఖచ్చితంగా వైద్యులే కారణం. 2 రోజులు మృతి చెందిన తల్లికి ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసి ఆ డబ్బులు కూడా మన నుంచి గుంజే ప్రయత్నం చేశారు మల్లారెడ్డి ఆసుపత్రి ఆధ్వర్యంలో. సాధారణ తలనొప్పితో ఆసుపత్రికి వెళితే సర్జరీలు చేసి ₹1,00,000 దండుకోవడంతో పాటుగా మృతికి పూర్తిగా చంపేస్తున్నారు డాక్టర్లే అంటూ వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. మీరు అంటున్నట్టుగా మాధవేన మహిళ కిడ్నీలో రాళ్ళు వచ్చాయని చెప్తే ఆవిడ ప్రాణాలు కూడా తీసి ఇదే రకంగా ట్రీట్మెంట్ చేసి చనిపోయింది అని చెప్పి నిర్ధారించేశారు. ఇప్పుడు లక్ష్మి అనే ఒక మహిళ తలనొప్పి కారణంగా వస్తే బ్రెయిన్లో నరం తగ్గిపోయిందని చెప్పి అంత ఈజీగా నరం తగిన వ్యక్తి బ్రెయిన్లో ఏ రకంగా అంత అలా ఉన్నారనేది అర్థం కావడం లేదు. కొంత అనుమానం తావిస్తోంది ఇక్కడ. అయితే 2 ఘటనలు చూసాం. సో మొదటి ఘటనకు సంబంధించి అడిగినటువంటి మీడియా మీద భారతీయ పోలీసుల మీద కూడా దాడి చేయించే ప్రయత్నం చేసిన మల్లారెడ్డి ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుతున్నారా? హాస్పిటల్ సిబ్బంది కానివ్వండి, హాస్పిటల్ యాజమాన్యం స్పందిస్తోందా? ఒకరిద్దరేం కాదు, వరుస క్రమంలో ఈ రకంగా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతున్నారు? ఎస్ మనోజ్, ఇక్కడ యాజమాన్యం ఆసుపత్రికి సంబంధించిన యాజమాన్యం మాత్రం ఇక్కడ స్పందించడం లేదు. ఖచ్చితంగా తాము చేసుకుంటూ వెళ్తాం ఈ విధంగానే. ఒకవేళ మీడియా కానీ ఎవరైనా అడిగినా కూడా వాళ్ళు నిర్లక్ష్యమైన సమాధానం చెప్తున్నారు. మా ఆసుపత్రిలో ఇట్లానే ట్రీట్మెంట్ ఉందన్న చందంగా వాళ్ళు వ్యవహరిస్తున్న పరిస్థితి. మరి ఇక్కడ డిఎంహెచ్ఓ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా దీనిపైన ఎలాంటి చర్యలకు తీసుకోపోవడం అనేది పలు అనుమానాలకు తావిస్తుంది. గతంలో జరిగిన ఘటన నేపథ్యంలో డిఎంహెచ్ఓ కూడా వచ్చి పర్యవేక్షించారు, తప్పు జరిగిందని ఒప్పుకున్నారు అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ కూడా నివేదిక ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో డిఎంహెచ్ఓ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తుంది. ఇటు పోలీస్ శాఖ కూడా దీనికి సంబంధించినటువంటి సీరియస్ యాక్షన్ తీసుకోకపోవడం అనేది పలు అనుమానాలకు తావిస్తుంది. మొత్తంగా మల్లారెడ్డి ఆసుపత్రులు మాత్రం ఇలాంటి దారుణ ఘటనలు జరుగుతున్నాయి. మనం గతంలో కవరేజ్కి వెళ్ళినప్పుడు కూడా బాధితులు అనేక మంది కూడా స్థానికులు అక్కడ వచ్చి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నా కూడా ఆసుపత్రి పైన చర్యలు తీసుకోవడం, ఖచ్చితంగా ఆసుపత్రి పైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో గతంలో కూడా ఒక మహిళ, మాధవేన మహిళ తలనొప్పి కారణంగా కిడ్నీలో రాళ్ళు వచ్చాయని చెప్పి మాధవేన మహిళ వస్తే ఆవిడ ఈ రకంగానే సర్జరీ చేసి ఆవిడను కూడా చనిపోయిందని చెప్పి తర్వాత చెప్పడంతో డెడ్ బాడీకే ట్రీట్మెంట్ చేశారని బంధువులు ఆరోపిస్తే ఆ బంధువుల ఆరోపణలకు సంబంధించి ఉదయం నుంచి కూడా వాళ్ళు చేస్తున్న నిరసనకు సంబంధించి ఆర్టీవీ ప్రతినిధులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ మీడియా కవరేజ్లో పాల్గొన్నారు. ఆ మీడియా కవరేజ్లో పాల్గొంటుండే ఆర్టీవీ టీం పైన ఏ రకంగా మల్లారెడ్డి హాస్పిటల్కి సంబంధించిన రౌడీ ముక్క అని కూడా చెప్పొచ్చు ఏ రకంగా దాడి చేశారు దానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సాగర్. సో మొత్తం మీద గతంలో మాధవి అనే ఒక మహిళ కిడ్నీలో స్టోన్స్ వచ్చాయని చెప్పి ఈ రకంగానే దారుణానికి అక్కడ మల్లారెడ్డి హాస్పిటల్ అడుగట్టింది. తనకు కిడ్నీలో ఆ స్టోన్ తీసే ప్రక్రియ చేపట్టామని చెప్పి ఏకంగా తన మరణానికే కారణమైంది. అప్పుడు కూడా బంధువులు ఈ రకంగా ఆరోపించారు. ఇప్పుడు తాజాగా లక్ష్మి అనే మహిళ కూడా కొంత తలనొప్పిగా ఉందని చెప్పిన క్రమంలో ఒకటికి వచ్చి ఆఖరికి తన ప్రాణాలే కోల్పోవాల్సి వచ్చింది. సో వరుస ఘటనలు ఒకదాని వెంట ఒకటి ఠాగూర్ సినిమాని రిపీట్ చేస్తోంది మల్లారెడ్డి హాస్పిటల్. మరి ఈ హాస్పిటల్ పైన డెఫినెట్ గా ఈ వరుస ఘటనల నేపథ్యంలో వైద్య శాఖ, తెలంగాణ వైద్య శాఖ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది? ప్రభుత్వ పరంగా ఆ హాస్పిటల్కి సంబంధించిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో వైద్య శాఖ తప్పకుండా రెస్పాండ్ కావాల్సిందే. మరి ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, తన హాస్పిటల్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.